hello. Please no smoke here, sir. Thank you. Good morning, sir. Well, thanks, sir. Give me your keys, please. It will be 1,500 baht. Okay, sir? Lagara. Please, 2 minutes. 2 minutes, huh? 2 minutes aga? Idigo. 1 minute again. 2 minutes again. 2 minutes again. నిద్ర వస్తుంది ప్లీజ్. నిద్ర వస్తుందా? ఏది? నిద్ర వస్తుందా? ఇప్పుడు పోయిందా? నిద్రపోయిందా? కాఫీ బాగుంది. కాఫీ బాగుందా? ఎంత బాగుంది? ఇంకా కావాలా? కాఫీ ముద్దు కావాలా? గుడ్ మార్నింగ్ మమ్మీ. గుడ్ మార్నింగ్ డాడ్. వచ్చేసాడు. బాయ్ విద్య. బాయ్ చైతు. Hi. Hello, my handbag ไหมคะ Doku mi sompong. อ๋อค่ะ Na minchin na nanchin. నువ్వే నా గర్ల్ ఫ్రెండ్ కపుం కాప్. ขอบคุณค่ะ థాయిలాండ్ వచ్చాక ప్రేమలో పడ్డానా? ప్రేమలో పడ్డానికి థాయిలాండ్ వచ్చానా? ఇండియాలో ఉన్నప్పుడు చాలా మంది అమ్మాయిలు ప్రేమించాను. ఏంటి కంగారు పడ్డావా? ప్రేమించానని అనుకున్నాను, కానీ నిజమైన ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడానికి భయం ఉండదు.
కానీ నేను చాలా భయపడేవాడిని. దట్ మీన్స్ అవన్నీ ట్రూ లవ్స్ కావన్నమాట. కానీ ఇప్పుడు భయపడకుండా ధైర్యంగా నీ కళ్ళలోకి చూసి చెప్పగలుగుతున్నాను. అయితే కాస్త దూరంగా. బావా షాప్ ఓపెన్ చేస్తాడు, బోర్డు తిప్పడం సుత్తిన బామ్మర్ది. బాయ్ మమ్మీ. బాయ్. ఏ చైతు బ్యాగ్ తీసుకో. ఓ బాయ్ మమ్మీ. బాయ్. టాటా. చెప్పరా చెప్పు, ఏదో ఐడియాలు ఇస్తున్నావు కదా. ఏంటి బా ఆయన వాట్సాప్? ఏయ్ ఏముంది, మన బిజినెస్ ఉద్ధరించడానికి ఏదో ఐడియాలు ఇస్తాడంట. ఏంట్రా? ఏం లేదు, మీరిద్దరు కలిసి ఇక్కడ ఎలాగో చూసుకుంటున్నారు కదా, Yeah. అలాగే నేను ఇంకెవరైనా కలిసి వేరే బ్రాంచ్ లో పెట్టి అక్కడ సెటిల్ అవుదాం, ఐ మీన్ డెవలప్ చేద్దామని బిజినెస్ ని. అంటే ఇక్కడ ఉంటే డెవలప్ అవడంట. బా నేను అలా అనలేదు, మీకు తోకలేదు బా. నేను అంటే వాడిని తోకలాగా పెట్టుకుని తిరుగుతున్నావంట. కాదు బా, ఇండిపెండెంట్ గా ఉండాలి కదా బా. ఫ్రీడమ్ లేదంట. బా అది కాదు బా, నాకు నేనే బాస్ లో ఉండాలనుకుంటున్నాను బా. ఇక్కడ పాసిజం చూపిస్తున్నానంట. బా నేను అలా అనలేదు బాబా, నేను కన్ఫ్యూజ్ చేస్తాను బా. ఆ ఛాన్స్ నాకెక్కడిస్తాను, బై బర్త్డే కన్ఫ్యూజ్ క్యాండిడేట్ వి. బా నీకు బిజినెస్ ఎందుకురా? ఇదిగో చెక్, బిల్స్ క్లియర్ చేసిరా. క్యాషియర్ కి ఇచ్చి వచ్చి చెప్తాను. ఇలాంటి సుత్తినా బామ్మర్తులు ఇంటికి ఒకటి ఉంటాడే. ఓకే సరే, నేను వెళ్తా. గుడ్ డే. ఏమైనా మర్చిపోయారా? We are closed, sir. Coffee. Sorry, sir. We are closed. I said coffee! Sure, sir. 2 minutes. Nain, you can go. థ్యాంక్ యూ. బాయ్. గుడ్ నైట్. You go nowhere. You can take all the money I have. Please leave the girl alone. I don't want money. I want her! Shut up! డాడ్, యు ఆర్ ఎ హీరో. Nana? Itra? It was just an accident. Don't think like that again. జ్యూస్. చంపడం తప్పు నాన్న, వాళ్ళు బ్యాడ్ పీపుల్ కదా, అందుకే డాడీ అలా చేయాల్సి వచ్చింది. రేపు పొద్దున్నే స్కూల్కి వెళ్ళాలి, నువ్వు వెళ్ళి పడుకో. డాడీ పడుకోబెట్టు. Not today, Nana. వెళ్ళమన్నానా? గుడ్ నైట్ డాడీ. Good night. గుడ్ నైట్ మమ్మీ. గుడ్ బాయ్. Love you. గుడ్ నైట్.
జరిగిన విషయం హర్ష ఫోన్ చేసి చెప్పగానే షాక్ అయ్యాను. నువ్వు వాళ్ళని చంపావంటే నమ్మలేకపోయాను. నాకైతే ఒక్కసారి భయం వేసింది. నీకేమన్నా అయ్యుంటే. నథింగ్ టు వరీ రామ్. అన్నీ మర్చిపోయి 2 రోజులు రెస్ట్ తీసుకో. ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. టేక్ కేర్. Thank you, Pandyan. Mr. Ram, how did you feel when you saw the guns of those ruthless killers pointed directly at you? Not very good. Were you surprised by your own reaction? Yes, what I did was a terrible thing. I think anybody would have done the same thing. Yes, but you really went beyond what the average I'm disturbed. I really need to be with my family. Thank you very much. I'm Nina from 7 News, reporting from Bangkok Police Station. And that was Ram, a real hero and a man of few words. ఇయాల రేపు పాలిటిక్స్ అలా పవర్ లేని పొలిటీషియన్ అంటే ఎయిడ్స్ వచ్చిన ఎవడు ఇజ్జత్ ఇయ్యాడు. మరి మనమైతే అసమ్మతి గ్రూప్ అయితేని వచ్చే ఎలక్షన్లా మనకు సీట్ ఇస్తారనే నమ్మకం నాకైతే బిల్కుల్ లేదు. పోయినసారి మనం పవర్లో లేం, ఇప్పుడు మన పార్టీ అధికారంలో ఉంది. అయినా మనకు మొండి చేయి చూపించారు. ఇప్పుడు గనక మనం ఏమైనా చేయకపోతే మనం యదవలం అయిపోతాం. అందుకే కదా ఈ సమావేశం పెట్టినాం. ఇప్పుడు మన రాష్ట్రంలో ఇడిపోవాలి అనేటోళ్ళు, కలిసి ఉండాలి అనేటోళ్ళు ఎవ్వడి కాళ్ళు ఉద్యమాలు సిన్సియర్గా చేస్తాండ్రు. పబ్లిక్లో లైమ్ లైట్లో ఉన్నారు. మన గురించి యాడ్ చేసేటోళ్ళు లేరు. మరి మనం కూడా బతకాలి కదా. అందుకే ఇప్పుడు మనం ఏం చేయాలి? అందరినీ సపోర్టింగ్ చేస్తున్నట్టు యాక్టింగ్ చేయాలి. ఆనికి ఈయనకి మధ్యన మనం భక్తి పెట్టాలి. అప్పుడు రాజకీయ సంక్షోభం వస్తుంది. గాగొడ వల్ల సర్కార్ బదనం అవుతుంది. ఫిర్ ఎలక్షన్లు వస్తాయి. గా ఎలక్షన్లా ఎవ్వని తాన సత్తా ఉంటే ఆడు సీఎం అవుతాడు. ఏమంటారు? మరి ఇంకేంది పోరి, ఎవరి నియోజకవర్గం కాలు పోయి ఆడ బత్తి పెట్టుడు సురువు చేయండి. అంతా బాగానే ఉంది కానీ పార్టీ నుంచి ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి. ప్రాబ్లము పార్టీ నుంచి పీకని గప్పలేక నేనేమన్నా పిచ్చి మొక్కనా? మర్రి చెట్టుని గసలాంది మైనారిటీ గవర్నమెంట్ మీదికెళ్ళి 40 మంది ఎమ్మెల్యేలు మంది ఎక్కి ఉంటుంది. మన్నెట్ట టచింగ్ చేస్తాడు. పని అయిపోయినాక పైసలు తగ్గిస్తానంటావు. ఏం మసాకున్నదా? రేపు ఈ పాటికల్లా మొత్తం పైసలు రావాలా, లేకుంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. విన్నావు కదా, గాడేం చేస్తాడో దానికే తెలియదంట. మరి ఇంకేం చేస్తాడు? మీరేం చేసినా సరే ఇంతకంటే ఒక్క పైసా కూడా ఎక్కువ ఇవ్వలేనండి. ఏంట్రా ఈ లొల్లి? అయ్యా అయ్యా, నేను కూకట్పల్లి సెంట్రల్ మాల్ బిల్డర్ని అయ్యా. సైట్ విషయంలో చిన్న ప్రాబ్లం వస్తే శంకర్ నారాయణ గారు వచ్చి సెటిల్మెంట్ చేశారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోయి బాగా నష్టాలు వచ్చాయి. అందుకని ఒక 50 లక్షలు తగ్గించుకోమంటే సార్. రీజనింగ్ ఉంది. ఈ స్టేట్లో రియల్ ఎస్టేట్ కంపెనీ డౌన్ అవడానికి కారణం మేమేనంటావు. మరి కసండి అప్పుడు తగ్గించాలి. తగ్గిద్దాం. మొన్న ఎట్లనే కాపరాయ రేలు అడిగితే తగ్గించిన. ఏం లాయరు? తగ్గించారు. కాకపోతే అదే నైట్ వాడు యాక్సిడెంట్లో పోయాడు. సార్ సారీ సార్, 1 గంటలో పైసలు మీ కాళ్ళ ముందు ఉంటాయి సార్. మంచి షార్ప్ ఉన్నవరు. గా పని చేయబో. ఎమ్మెల్యే కావాలని ఊకే నన్ను సతాయించుడు కాదు. ముందు దందా చక్కగా చేయండి, నేర్చుకో. నాకు కూడా నీ లెక్క పదవి ఉంటే ఎవడన్నా మాటింటాడు. చెప్పే తీరు చెప్తే ఎవడైనా వింటాడు. తమాకుండాలే మన లాయర్ సాబ్ లెక్క. పవరు పదవి ఒకటి ఇస్తే తీసుకునేటి కాదు బిడ్డ, మనం గుంజుకునేటి. బిడ్డ పూనకం వస్తే మందు గొంతులో పోసుకోవాలి కానీ గోడ మీద కాదురా. Thank you very much. దుర్గా, నేను ఇప్పుడే దుర్గా చూసాను టీవీలో. Reporting from Bangkok Police Station. And that was Ram,
వాడు చచ్చిన్నేళ్ళైనా వాడంటే భయం మాత్రం చావలేదు. నువ్వేంద్ర సీరియల్ మధ్యలో కరెంటు పైన ఆడదాని లెక్క పేచి పెడితివి. రివైండ్ చేయి. అన్నా ఇది టీవీ అన్నా. అబ్బచ్చా మాకు తెలియదు. ఏ ఛానల్ చూసినా అదే కహాని వస్తుంది. గట్ల నొక్కుతాబో ఏడవ దిక్కు తగులుతుంది. తన రెస్టారెంట్ లో పనిచేసే యువతిని కాపాడేందుకు రామ్ అనే తెలుగువాడు ఇద్దరు సైకో కిల్లర్స్ ని హతమార్చి బ్యాంకాక్ లో హీరో అయ్యాడు. తన స్థానంలో ఎవరున్నా అదే పని చేసేవారని వినయంగా చెప్పారు. మనిషిని బోలిన మనుషులు 7 ఉంటారు. లాయర్ సాబ్, దుర్గా సంటోడు ఉండొచ్చు కానీ గాలి లెక్క దమ్మునోడు ఎవడుంటాడువా? ఆయన నువ్వేంద్రా ఎప్పుడూ సచ్చినోడు గురించి ఇప్పుడు పంచాయతీ పెడితే వాడు నిజంగా చచ్చిండని మనం అనుకుంటున్నామా? ఎప్పుడు నన్ను అంటావు కదా ఏది సక్క చేయరాదని. ఆ దుర్గాగాడు నిన్ను మంచిగా సంఖ నాకిచ్చి బ్యాంకాక్ లో పోయి సెటిల్ అయి ఉంటాడు. ఏయ్ ఇంకా చాలది. అయినా సచ్చినోడు బతుకుడేంది, బ్యాంకాక్ లో సెటిల్ ఎవడేందిరా? ఇంకా చాలబో, పని చూసుకోబో. నువ్వు అట్లనే అనుకో. ఆ దుర్గాగాడు మళ్ళీ వచ్చి నేను ఎత్తిన కన్ను పెట్టినప్పుడు తెలుస్తుంది. అప్పటి వరకు ముసుకేసుకొని పండుకో. నేనే బ్యాంకాక్ పోతా. ఆని సంగతి నేను చూసుకుంటా. అరే బిడ్డ నా మాటినరా, గట్లా ఆవేశపడకరా. ఏ పాగల్ గది గప్పటి సందో నేను బ్యాంక్ కాకపోతా అని ఓ సతాయిస్తుంటివి. ఆడ పొట్టి పొరెలు మసాజ్ చేస్తారు కదా, దాని మీద ముచ్చటపడి ఉంటావు. ఇగో లాయర్ సాబు, నువ్వు నా తాన ఏండ్ల సంధి పనిచేసి తకాయించిపోయినావు. దాంతో పోయి మంచిగా రంగులు పూసుకుని ఆ మసాజ్ ఎంజాయ్ చేయబో. లాయర్ సాబు, గాడు అస్సలే దేడిదమాగ్గాడు. దాన్ని పోయే దరిద్రాన్ని నెత్తికి పూసుకుంటాడు. నువ్వే గాని జర సంజాయించాలి. నేను చూసుకుంటా. బస్ చెప్పరా. పడుకుని ఉన్నావుగా బా. ఇంకా కస్టమర్స్ ఎవరు రాలేదు ఎందుకంటావు? డోర్కున్న క్లోజ్ బోర్డ్ తిప్పు, వాళ్ళే వస్తారు. డోకమో సాంగ్ పాంగ్ కపన్ కాప్. బా, ఈ బుద్ధి లేని వర్కర్స్ మీద డిపెండ్ అవడం వేస్ట్ బా. బా మన బోర్డు మనమే తిప్పుకుందాం బావా. నువ్వు రెస్ట్ తీసుకో బా. ఇదిగో ఓపెన్ బోర్డ్ పెట్టాను, కస్టమర్స్ వస్తారు, వాళ్ళు నేను ఫుల్ గా మ్యాన్ హ్యాండిల్ చేస్తాను. ఏంటి? యూ టేక్ రెస్ట్ బావా, ఐల్ టేక్ కేర్ ఆఫ్ ద రెస్ట్. రేయ్ చెప్పు. కాఫీ మిషన్ దెబ్బేశాడు బావా. నకిలీ సార్ కంట కట్టాడు, ఇప్పుడు అది పనిచేయట్లేదు. ఏం చేద్దాం? పక్కన ఉన్న స్విచ్ ఆన్ చేయి, అదే పని చేస్తుంది. స్విచ్ ఆన్ చేసాను బా, కరెంట్ లేదు అనుకుంటాను. స్విచ్ ఆఫ్ బా, నీ సెల్ఫ్ స్విచ్ ఆఫ్ చేస్తే బెటర్ బా. ఇలా ఆన్ లో ఉంచితే అర్థమైన వాళ్ళందరూ ఫోన్ చేస్తారు, నీ నిద్ర డిస్టర్బ్ అవుతాయి. నువ్వు తప్ప నన్ను ఎవడో ఫోన్ చేసి దొబ్బట్లేదు. ఫోన్ బెటరా. బాబా ఇక్కడ కస్టమర్స్ తో ఫుల్ బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడతాను. ఓకేనా? కపన్ కా కపన్ కా. ఈడొకటి తగిలేడు నాకు, బై 1 get 1 ఫ్రీ లాగా. నిద్రపోని కూడా చంపేస్తాను. ఏంట్రా? ఇంకా స్విచ్ ఆన్ లోనే ఉంది. చేస్తాను. తమరు 3 సెకండ్లు గ్యాప్ ఇస్తే స్విచ్ ఆఫ్ చేసే టైం దొరుకుతుంది. బా అన్నట్టు అడగడం మర్చిపోయాను, నీ 2 సెల్ ఆన్ లోనే ఉందిగా. ఏమైనా డౌట్ ఉంటే నేను ఆ సెల్ కి బా 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 బా. ఇక్కడ కస్టమర్స్ తో ఫుల్ బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడతాను బా. బాయ్ బా. హలో బా, ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేసావా? ఫోన్ చేసేందుకు లిఫ్ట్ చేసే ఉంటాయంట. సుత్తినా బామ్మరిది. అయ్యో బా, అప్పుడే నీకు నిద్రకు లేవాల్సిన అవసరం వచ్చింది బా. నువ్వు రెస్ట్ తీసుకోమని నేను చెప్తున్నాను కదా. సెల్ ఫోన్ కూడా ఆఫ్ చేయమన్నాను, కానీ నువ్వు పడుకోమని నాకు ఎందుకు డౌట్ వచ్చింది. అందుకే ల్యాండ్ లైన్ ఫోన్ చేశాను, నువ్వు ఎత్తు. ఎందుకు బా? నువ్వు రెస్ట్ తీసుకో బావా, మాత్రం హ్యాండిల్ చేయలేనా? చేయగలను బావా. అసలు ఇవాళ ఏం జరిగిందో తెలుసా? కాఫీ సప్లైర్ వచ్చాడు. ఏమయ్యా, ఎన్నాళ్ళ నుంచో నీ దగ్గర తీసుకుంటున్నాం కదా, మాకు మాత్రం డిస్కౌంట్ ఇవ్వని దబా ఇచ్చి 10% డిస్కౌంట్ తీసుకున్నాను బా. ఇదంతా నిజం పౌడించుకోవడం చెప్పట్లేదు, బట్ ఐ థింక్ బై నౌ యూ షుడ్ నో వాట్ యువర్ బామ్మర్ది ఇస్ కేపబుల్ ఆఫ్. నువ్వు సూపర్ రా. వాడు నాకు ఇచ్చే 25% డిస్కౌంట్ ని నువ్వు 10% తగ్గించావు. నీలాంటి బ్లడీ ఫూల్ అని. హలో, హర్ష వాయిస్ వినబడుతుంది.
వాడు ఇక్కడే ఉన్నాడా? వాడు ఎక్కడ ఉన్నాడో నేను ఎక్కడున్నానో అర్థం కావట్లా. అక్కడ పనులన్నీ ఇక్కడ నాతో దుప్పించుకుంటున్నాడు. ఆ సుబ్బయ్య ఏంటి? హలో, చెప్పరా. బా నీది లేడీస్ వాయిస్ లాగా వినపడుతుంది. నేను రా విద్యని. ఓ నువ్వా? షాప్కి వెళ్ళలేదా? ఎందుకురా బావని డిస్టర్బ్ చేస్తున్నావు? ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? అరే నేనే రెస్ట్ చేసి అయినా 1 డే తను లేకుండా మేనేజ్ చేయలేవా? చేస్తున్నాను. ఈ రోజుకి వదిలేసే తన్ని. ఏదో డౌట్ సారీ ఒక దాంట్లో కాస్త చక్కెర తక్కువే దుర్గా అన్న. సారీ సార్, నా పేరు మీనా. రామ్, అది రామ్, ఇవాళ నాకు కొంచెం లేట్ అవుతుంది. చైతన్ నువ్వే పికప్ చేసుకో. షూర్. మన వైఫా? నమస్తే. నమస్తే. మేము హైదరాబాద్ నుంచి వచ్చాం. ఓ, మీ హస్బెండ్ మాకు బాగా తెలుసు. ఓకే. సారీ, మీరు పొరపడుతున్నారు. ఎలా ఉండేవాడు దుర్గా, ఎలా అయిపోయావు? దుర్గా? ఎవరితో మాట్లాడుతున్నారు మీరు? ఆయన పేరు రామ్. అని మీరందరూ అనుకుంటున్నారు. కాదని మాకు తెలుసు. ఆయన ఎక్స్క్యూజ్ మీ. మాట్లాడుతుండు కదా. సార్, దిస్ మై బిజినెస్ టైం. మీరు వెళ్ళిపోతే మా పని చూసుకుంటాం. హోటల్కి వచ్చే వాళ్ళకి మీరిచ్చే మర్యాద ఇదేనా? ప్లీజ్ లీవ్. హిస్ రామ్, మై హస్బెండ్. కాఫీ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఏంది ఆలోచిస్తున్నావు? వీడు దుర్గ కాదేమో నా అనుమానం. దుర్గ అయితే చావు ముందు కూడా భయపడేవాడు కాదు. వీడు మన ముందే వణికిపోతున్నాడు. అనుమానం ఎందుకు? లేపేస్తే పోలా? దుర్గ కాకపోతే అనవసరంగా కెలుక్కోకూడదు. పైగా ఇది మన దేశం కాదు. మరి ఏం చేద్దాం? నీ అనుమానం తీరే వరకు వెయిట్ చేద్దాం. పోలీసులతో డీల్ చేసింది క్రిమినల్స్ కాదు. పాస్పోర్ట్. ఓ, తెలుగు వాళ్ళ? ఎక్కడి నుంచి వస్తున్నారు? సిటీలో బోరు కొట్టి షికారుకు వచ్చాం. బ్యాంకాక్ ఎందుకు వచ్చారు? బ్యాంకాక్ ఎవరైనా ఎందుకు వస్తారు సార్? ఇక్కడికి అందరూ ఎంజాయ్ చేయడానికే వస్తారు. మీరు కూడా ఎంజాయ్ చేసి వెళ్ళండి. ఎంజాయ్ మాత్రమే చేయండి. ఇది చాలా పీస్ఫుల్ ఏరియా. ఇక్కడ ఎవరి ప్రశాంతతను డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నించకండి, లేకపోతే మీరే ఇబ్బందులు పడతారు. రామ్ విద్య నాకు చాలా కాలంగా తెలుసు. రామ్, ఈ మధ్య నువ్వు ఇండియా ఏమైనా వెళ్ళావా? అదే ఏదైనా కేసులో విట్నెస్గా ఉన్నావా? లేదే. ఎందుకలా అడుగుతున్నారు? హైదరాబాద్లో గురునారాయణ్ అనే ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పొలిటీషియన్ ఉన్నాడు. నేను మన రెస్టారెంట్కి వచ్చింది అతని కొడుకు, అతని లాయర్. జనరల్గా ఇటువంటి వాళ్ళు ఫ్యూచర్లో తమకి ఇబ్బంది కలిగించే విట్నెస్ లేకుండా చేస్తుంటారు. బహుశా నిన్ను మరెవరో అనుకోని ఉంటారు. ఆ, అవును, వాళ్ళు రామ్ని ఇంకేదో పేరుతో పిలిచారు. ఆ పేరేంటి? దుర్గా. ఆ, దుర్గా అని పిలిచారు. పైగా బెదిరించినట్టు మాట్లాడారు. ఎనీహౌ, వాళ్ళు ఇంకోసారి ప్రాబ్లం క్రియేట్ చేస్తే ఫోన్ చేయండి. రామ్, వస్తానమ్మా. ఓకే, బాయ్. థ్యాంక్స్ పాండే.
Hello? Okay, yeah. I'll be there in half an hour. Yeah. 500 baht. No, it's too expensive. Amy, 1 minute. Excuse me. I'm just stepping out for half an hour. Take care of the store. Okay. Okay. Chaitu? 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 Hi. Chaitu? బాబు నేను భయపడిపోయావా మిస్సెస్ దుర్గా? ఐఎమ్ మిస్సెస్ రామ్, నాట్ మిస్సెస్ దుర్గా. రామ్ దుర్గ మనుషుల్ని చంపడంలోనూ చంపించడంలోనూ ఎంత ఎక్స్పర్టో మాయ మాటలు చెప్పి నమ్మించడంలో కూడా అంతే ఎక్స్పర్ట్ అని ఇప్పుడే తెలిసింది. ఒక్కసారి చెప్తే అర్థం కాదా మీకు? హీస్ రామ్. నీకెన్నాళ్ళని తెలుసు దుర్గా? అదే రామ్. నాకు వాడి చీకటి బతుకు మొత్తం తెలుసు. హత్యలు చేసి పారిపోయి వచ్చిన హంతకుడు. స్టాప్ ఇట్. ఎవరు హంతకులో తెలుస్తూనే ఉంది. చూడండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, రామ్ మీరు అనుకుంటున్న వ్యక్తి కాదు. మీరేదో పొరపాటు పడుతున్నారని ఎంతో ఓపికగా చెప్తున్నాను. ఇంకొకసారి మమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నిస్తే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. జస్ట్ ప్లీజ్ గెట్ అవుట్. ముద్దొస్తున్నాడు బాబు. ఎరా ఎంతసేపు అయింది వచ్చి? ఏమైంది? ఏమైందిరా? వాళ్ళు నన్ను ఫాలో చేస్తూ షాపింగ్ మాల్కి కూడా వచ్చారు. పాండ్యానికి ఫోన్ చెప్పాయో? నేను ఆల్రెడీ చేశాను. పాండ్యన్ ఊర్లో లేరు. ఇంకో విషయం, నిన్ను వాడెవడో దొరకని వాళ్ళు స్ట్రాంగ్గా నమ్ముతున్నారు. అది నువ్వు కాదని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. నాకెందుకు భయం వేస్తోంది రామ్. నువ్వు టెన్షన్ పడుకో.
మీరు అనుకుంటున్న మనిషి నేను కాదు. రామ్ రామ్ కూల్ డౌన్ రామ్, వెళ్దాం పద. చెప్పు లాయర్ సాబ్. వాడు దుర్గలా ఉన్నాడు కానీ దుర్గలా లేడు. ఇగో నాకు అసలే రక్తపోటు అన్నట్టు గిస్సంటి ముచ్చట చెప్పి నాకు గుండె పోటు తెవ్వద్దు. సర్లే మ్యాటర్ చెప్పు. అంటే వాడి బిహేవియర్ మాత్రం దుర్గలా అనిపించట్లేదు. చాలా విధాలు ప్రయత్నించి చూసాము, దుర్గ కాదేమో అని అనిపిస్తుంది. లాయర్ సాబు, ఈడ నేను మోహన్ కృష్ణని చంపి దుర్గగాడిని డాన్ చేసిన. ఆడ మీరు ఎవరికో ఉంగిలి పెట్టి గాడిని అయితే దుర్గగాడిని చెయ్యొద్దు ప్లీజ్. ఆ విషయం నీ కొడుక్కి చెప్పు. వాడిని వేసేస్తానని ఊగిపోతున్నాడు. ఆయనకి నాయనా వాడు దుర్గో రామో ఆలోచిస్తూ కూర్చోడానికి ఇక టైం లేదు. నేను డిసైడ్ అయ్యా, వేసేస్తావని. ప్రతిదానికి అడ్డుపడొద్దని పిచ్చి లాయర్ గాడికి చెప్పు, లేకుంటే ఈయన్ని కూడా వేసేస్తావు. ఏమరా కొడక, ఎవ్వని పడితే గాడిని వేసాడేందుకు నువ్వేమైనా ఈ స్ట్రీట్ రౌడీ అనుకున్నావురా? ఎదవా, నువ్వు కాబోయే సీఎం కొడుకు బిడ్డ. జరంత స్ట్రేచర్ ఉండాలి లాయర్ సాబ్కి. గాడి దుర్గగాడి అని జర్రంత డౌట్ వచ్చిన సప్పుడు చేయకుండా బ్యాక్ వచ్చేయండి. గాని సంగతి తర్వాత చూద్దాం. నువ్వేం వరీ కాకు, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఓకే? అయ్యో ఓకే, ఏమైంది? వాట్ హ్యాపెండ్ రామ్? చైతు అక్కడ బయట ఆడుకో. ఎందుకు నా వెంట పడుతున్నారు? మీకేం కావాలి? నువ్వే కావాలి దుర్గా. గురునారాయణ నిన్ను కావాలంటున్నాడు. గురునారాయణ ఎవరో దొరికెవరో నాకు తెలియదు. దయచేసి నన్ను వదిలేయండి ప్లీజ్.
కొత్త పాత్రలో బాగానే నటిస్తున్నావు దుర్గా. అజ్ఞాతవాసం చెడిపోయింది, ఇంకా ముసుగు తీసి. ఓపిక కూడా హద్దు ఉంటుంది. గీత దాటడం ఎవరికి మంచిది కాదు. నిజమే, ఓపిక కూడా హద్దు ఉంటుంది. నీ బాబుని అప్పుడే చంపేసి ఉండాల్సింది. Come on. పాండ్యాన్ని కలిశాను. ప్రాబ్లం ఏం లేదని చెప్పాడు. ఉంది ప్రాబ్లం, ఎక్కడో కాదు ఇక్కడే ఉంది. ఎన్నిసార్లు మొహం కడుక్కున్నానో తెలుసా? నా మొహం మీద పడ్డ రక్తం మరకలు చెరిపేయడానికి. బికాస్ ఆఫ్ యూ. నువ్వు హంతకుడివి, హైదరాబాద్ లో హత్యలు చేసి వచ్చావు. అండ్ ఆల్ దిస్ టైమ్ ఐ హావ్ బీన్ లివింగ్ విత్ ఎ కిల్లర్. యు చీట్. దుర్గగా నేను ఎప్పుడో చచ్చిపోయాను. రామ్గా మారటానికి నాకు చాలా కాలం పట్టింది. నిన్ను కలిశాకే నేను పూర్తిగా రామ్గా మారాను. ఇప్పుడు కూడా జీవితాంతో నీతో రామ్గా బతకాలని కోరుకుంటున్నాను. నువ్వెలా బతకాలనుకుంటున్నావో నేను ఆలోచించట్లేదు. నేనెలా బతకాలో ఆలోచిస్తున్నాను మిస్టర్ దుర్గా. హోమ్ మినిస్టర్ గారు, గురునారాయణ మీ ప్రభుత్వాన్ని చేతకాని ప్రభుత్వం అని, ముఖ్యంగా మిమ్మల్ని చవట దద్దమని అన్నారు. మీ కామెంట్ ఏంటి? నేను సభ్యత గలవాణ్ణి, నో కామెంట్ అంటాను. జీడేంద్ర తిట్టకుండానే చెప్తాండు. నువ్వేంది ఫీజు కొట్టేసిన బల్బు లెక్క ముఖం పెట్టినావు? ఆన్సర్ చెప్పు. కరెక్ట్ అన్నా. ఏంది గాంధానా అదా? ఉద్యమం హింసాత్మకం కావడం వెనుక గురునారాయణ ప్రమేయం ఉందని మీరు భావిస్తున్నారు? ఏమైనా కానీ ఈ మీడియా వాళ్ళు అంటే నారదుడు అన్నట్టు. మన్ని రెచ్చగొట్టి అపోజిషన్ తిట్టిస్తారు, అపోజిషన్ రెచ్చగొట్టి మన్ని తిట్టిస్తారు. ఇద్దరి మధ్యన బత్తి పెట్టి ఇచ్చిడేలా ఊకుని రాజా మన ఇద్దరి మధ్యన నసద్దు పాయింట్కి వద్దాం నిజం చెప్పాలి అని స్టూడియోలో ఎంజాయ్ చేస్తారు. కిస్సండి పురుసట్ టైంలో టీవీ చూస్తే ఎట్టుండాలి, మస్తు మజా రావాలి. ఛానల్ మార్చ్. ఇప్పుడు మీరు చూసింది సినిమా మొదలెట్టే ముందు చూపించే న్యూస్ రీల్ కాదు, మన ఇండియా చేజార్చుకున్న అవకాశాల జాబితా. ఇది ఒక ఈ సైన్మా వాళ్ళ గోలు ఒక్కటి, వెనకమాల చెయ్యాల్సినవని చేస్తారు. సైన్మా తీసి తప్పంతా రాజకీయ నాయకులది అన్నట్టు ఒక్క నీతి వాక్యం చెప్తారే. ఈ సినిమా పెద్ద హిట్ అయిందనా? అంత ఇట్టి మనం తట్టుకోలేం కానీ ఛానల్ మార్చు.
దుర్గే. జిందగీలా ఒక్కటి కోరిక మిగిలిందనుకున్నా. నేను సీఎం మగుడు కాదు, 2 ఆ దుర్గగాడు సచ్చుడు. రామ్ ఎలా ఉన్నాడమ్మా? ఒక వ్యక్తి తన ఐడెంటిటీని దాచుకొని ఇంత దూరం వచ్చి మనలో ఒకటిగా బ్రతుకుతున్నాడు అంటే తన పరిస్థితిని అర్థం చేసుకోవాలే గాని అసహించుకోకూడదమ్మా. తను ఒకప్పుడు దుర్గే అయినా ఇప్పుడు అన్ని వదిలి రామ్గానే బ్రతకాలనుకుంటున్నాడు. రామ్ గురించి బాగా తెలిసిన వ్యక్తిగా, మనుషుల్ని అంచనా వేయగలిగే ఓ సీనియర్ పోలీస్ ఆఫీసర్గా చెప్తున్నాను. తను గతంలో ఏం చేశాడన్నది పక్కన పెడితే మనిషిగా చాలా మంచివాడమ్మా. ఇన్నేళ్లు నీకు మంచివాడిగా కనిపించిన రామ్ ఒక్క రోజులో చెడ్డవాడైపోయాడంటే ఒక్కసారి ఆలోచించమ్మా, నీకే అర్థమవుతుంది. ప్లీజ్. మొట్టమొదటిసారి నువ్వు నాకు పరిచయం అయినప్పుడు నీ వెనక ఏదో బాధాకరమైన గతం ఉందనిపించింది. ఆ గాయాన్ని నీకెప్పుడూ గుర్తు రానియకూడదు అనుకున్నాను. అప్పుడు మనం కలిసి బతకడానికి నాకు అనవసరం అనిపించిన నీ గతం ఇప్పుడు మనం విడిపోవడానికి కారణమైంది. అందుకే నీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఐ లవ్ యూ అని చెప్పు. ఐ లవ్ యూ అని చెప్పు. తప్ప నాకు ప్రపంచంలో ఎవరితోనూ పని లేదనుకునేవాడిని. మా అన్నయ్య హత్య నన్ను హింస రాజకీయాల్లోకి లాగింది. జారీ గారు, చంపింది సర్కార్. దాన్ని చంపించినవారో మీకు తెలుసు, నాకు తెలుసు. ఇక మాట్లాడనవసరం. వెళ్ళి దొరికినట్టు నరికేద్దాం. పదండి. ఆగండి, ఇది టైం కాదు. దీనికి ఏమన్నా ముహూర్తం చూడాలా? నోర్మి, చచ్చిపోయింది మా అన్నయ్య. మనందరం ఆవేశంతో ఆలోచిస్తాం. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది చంపడం గురించి కాదు. ఆ మనుషులు ఎవరో మనకు తెలుసు. ఏంటి? మా అన్నయ్యని చంపిన వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చా. హలో, వాసుని నర్సయ్యని కలివింది ప్రసాద్ని చంపేశారు సార్. ఏది ఏమైనా సరే, ఎంత మందిని చంపైనా సరే, మా అన్నయ్య చేసింది నిలబడతాను. సమాజాన్ని బాధ్యతగా ప్రేమించే అనిత నేను వెళ్తున్న దారి తప్పని భావించింది. నా జీవితం నుంచి వెళ్ళిపోయి ఒక పోలీస్ ఆఫీసర్ని పెళ్లి చేసుకుంది. నాకు గురునారాయణకి మధ్య ఆధిపత్య పోరులో అమాయకులు బలైనప్పుడు బాధ్యత గల జర్నలిస్ట్గా అనితకు, ఆమె భర్త భరద్వాజకు గురునారాయణతో పాటు నేను శత్రువుగా కనపడ్డాను. కానీ ఒక్కడు మిగిలిపోయింది భయ. గాడి
గా సీఎం గడొక్కడు. పదవి కోసం ఎంత దారుణానికైనా ఒడిగట్టే గురునారాయణకు నాతో పాటు అనిత భరద్వాజులు కూడా శత్రువులయ్యారు. నన్ను కొట్టినోని బతికి బట్టగట్టనిస్తాను. దుర్గెక్కడా? తన భర్తని గురునారాయణ చంపబోతున్నాడని తెలుసుకున్న అనిత నా సహాయం కోరింది. వేల మంది అమాయకులు ప్రాణాలను బలిపెట్టి సీఎం అవ్వాలనుకున్న గురునారాయణ ప్లాన్ని నేను అడ్డుకున్నాను. గురునారాయణ తీవ్రంగా గాయపడటానికి, మత కలహాల కుట్ర కేసులో జైలుకి వెళ్ళటానికి నేను కారణమయ్యాను. దుర్గా, ఫంక్షన్స్ అవి నీకు ఇష్టం ఉండవని తెలుసు, కానీ నువ్వు వస్తాను. రియలీ? ఓకే. దుర్గా, నువ్వు మారవా? నువ్వు మానవా? గురునారాయణ మీద కేసు కొట్టేసిండ్రు, జైలు నుంచి రిలీజ్ అయ్యిండ్రు. ఏం చేస్తాడో చూద్దాం. రేపు ఎస్ఐ భరద్వాజ్ ఇంట్లో ఫంక్షన్. దుర్గగాడు ఫ్యామిలీతో సహా పెడుతున్నాడు. లాయర్ సాబు, దూపుతోని పానం పోయేటోడి నోట్ల చల్లటి మీరు పోతున్నావా? బస్ నువ్వు శుభవార్త చెప్పినవు, నేను సావు కబురు చెప్తా. రేయ్ అక్క తరగండి ఒక రండి పండి. అల్లం చేయకండి. ఓకే ఓకే. బాబు రెడీ అయ్యాడు, ఇంకా మీ అరేంజ్మెంట్స్ పూర్తవలేదా? ఎవ్రీథింగ్ ఇస్ రెడీ. నాన్న హలో దుర్గా. హలో, హౌ ఆర్ యూ? అనిత ఎక్కడ బాబు? లోపల ఉందండి. నీ మాటలన్నా కూడా ఏమండి? అనితకు నువ్వంటే చాలా అభిమానం. చాలే ఊరుకోండి, ఇప్పుడు ఇవన్నీ అవసరమా? ఓకే ఓకే. అయినా దుర్గా, ఇప్పటికీ నువ్వు చేస్తుంది కరెక్ట్ అని నేను ఒప్పుకోను. అసలు ఈ సమాజంలో అందరిలా తల్లి నన్ను వదిలే. ఇవాళ వీడి బర్త్డే. హ్యాపీ బర్త్డే నాన్న. నీకు కూడా క్లాస్ పిక్తాను మీ అమ్మ. జ్యూస్ తీసుకొస్తాను. అక్కడ వాష్ బేసిన్ ఉంది. దుర్గా, ఇక నుంచి వీడు నీ కొడుకు. ఈ రక్తపాతం వేడి కంటనంత దూరంగా తీసుకెళ్ళు. నా ఆదర్శాలతో పెంచు. ఇవన్నీ వదిలేమని ఎప్పుడు అంటుండేదాన్ని. ఇప్పుడు నా చివరి కోరికగా చెప్తున్నాను, వెళ్ళిపో దుర్గా. దుర్గా చచ్చిపోయాడు. నీ గురించి తెలియక నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఐఎమ్ సారీ రామ్. జరిగిందేదో జరిగిపోయింది. ఈ విషయం చైతుకి ఎప్పటికీ తెలియకూడదు. తెలిస్తే నాకు దూరం అవుతాడు. డాడీ,
आपकी कब Nurse, heart rate is dropping. Injection, atrafenib. Starting CPR. विद्या दम विद्या विद्या I think he should be okay. Take him to the operation theater. Your son is out of danger. He'll be in ICU for a few days. Okay? Take care. God bless you. దుర్గా శంకర్ నారాయణని మాట్లాడుతున్నా. కొడుకు చచ్చిండని ఏడుస్తున్నావా లేక తప్పించుకున్నా అని ఖుషిగున్నా? ఇంకో బాడీ రెడీ చేసుకో, నెక్స్ట్ నువ్వే చేస్తావు. విద్య నువ్వు బాబు నేను తిరిగి వచ్చే వరకు పాండ్యన్ ఇంట్లో ఉండండి. ఇంకొకసారి ఆలోచించు రామ్. ఏ రక్తపాతం అయితే వీడికి అంటకూడదని ఎంత దూరం తీసుకొచ్చానో ఇక్కడ అదే జరిగింది. సమస్య ఎక్కడ మొదలైందో అక్కడే ముగిస్తాను. హలో కౌన్? దుర్గా. అసమ్మతి నాయకుడిగా ముద్రపడ్డ గురునారాయణకు హైకమాండ్ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘించే వారు ఎంతటి వారైనా చర్య తీసుకునేందుకు వెనకాడబోమన్న సంకేతాన్ని పార్టీ శ్రేణులకు పంపడానికే గురునారాయణకు షోకాజ్ జారీ చేశారని క్రమశిక్షణ సంఘం సభ్యులు వ్యాఖ్యానించారు. అర్చుపండు, ఈ స్టేట్ల గల్లీ గల్లీలో ఉన్న మన బద్మాస్ గాళ్ళందరినీ పిలువు, మంచిగా డ్యూటీలో అటెండ్ చెయ్యి. రేపు ఈ స్టేట్ మొత్తం స్టూడెంట్లు చేసి ధర్నాల వాళ్ళని మిక్సింగ్ చేయాలి, లొల్లి లొల్లి చేయాలి. రాష్ట్రం మొత్తం డార్క్ అయిపోవాలి, డార్క్ అయిపోవాలి. సర్కార్ వాళ్ళని మనం ఏమడిగినాము? బొబ్బ పెట్టమని అడిగినామా? లే, నోటి కాడ బొబ్బ గుంజుకపోవద్దు అన్నాం. ఇదేమన్నా తిట్టా? మన వాటకు రావాల్సిన నీళ్లు, మన కోటకు రావాల్సిన కొలువులు, ఈ సాగు లెక్క మనకి ఇయ్యమని అడుగుతున్నాం. ఇదేమన్నా తిట్టా? త్రెట్టా? అరే, ఇది అడిగినమని లాఠీ చార్జ్ చేస్తారు, ఫైరింగ్ చేసి పక్క రైతులు సంపద తింటారు. ఇది ఎక్కడ న్యాయమయ్యా? అందుకే నేను సర్కారు ఉండైనా గాని దీన్ని ఖండిస్తున్నా.
హక్కును మనం పొందేందుకు ఉద్యమాలు చేయాలి, నారల్ని కొట్టాలి, జులుసు తీయాలి. మీరేం ఫిగర్ పడుకుండ్రి, మీ ముందు నేనుంటా. లాటి గాని తూట గాని ముందు నాకు తాకాలే, నాకు తాకాలే. తాకింది. బ్యాంకాక్ నుంచి వచ్చిన ఖలీజ్ గానే దుర్గా లేపేసిందన్నా. ఆ రాజుగారిని కూడా వేసేసిండన్నా. కటార్ని కూడా హలో విద్య, ఎలా ఉన్నావు? డాడీ దగ్గరికి వెళ్దామని చైతు ఒకటే ఏడుపు, సర్ది చెప్పలేకపోతున్నాను. కొద్ది రోజులు ఓపిక పట్టు. అవర్ హ్యాపీనెస్ విల్ కమ్ బ్యాక్. నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను రా. అక్కడ నువ్వు ఎలా ఉన్నావో, నీకేం జరుగుతుందో అని టెన్షన్ భరించలేకపోతున్నాను. పిచ్చెక్కుతోంది నాకు. ప్లీజ్, నేను చైతు అక్కడికి వచ్చేస్తాం. ఆ పని చేయకు. అర్థం చేసుకో విద్య. నా పరిస్థితి నీకు అర్థం కావట్లేదురా. సరే, నువ్వురా. పాపను మాత్రం పాండ్యం దగ్గర ఉంచు. థ్యాంక్ యూ రా. బాయ్. టేక్ కేర్. బాయ్. ఆ దుర్గాగాడు బ్యాంకాంగ్ వచ్చిన మన వాళ్ళని ముగ్గురిని చంపినాక శంకరానంద్ చంపనీకి ఎత్తుకుతున్నాడంట. ఆ దుర్గాగాడు వచ్చి నా కొడుకునే చంపుతానంటే మీరేం పెడుతున్నారా? పండ్రి, మన వాళ్ళని 100 మంది తోలుకుని ఆ దుర్గాగాడిని తుక్కడా తుక్కడా కింద నరుకుంటుంది. ఆవేశపడకు. ఏంటి ఆవేశపడేది? నీ కొడుకు జరిగితే తెలుస్తుంది. ఏమిటా నువ్వు కూడా నీ కొడుకులకు మూర్ఖంగా మాట్లాడతావు? ఆ దుర్గా సంగతి నీకు తెలీదు. తెలుసు. ఆని మూలంగానే కదా నాకు ముఖాన వచ్చాడైంది, నేను జైలుకు పోయింది. నీకు అంతే తెలుసు, డీటెయిల్ గా తెలియదు. ఏంది నీకు తెలుసు? నీ అదృష్టం బాగుండ బట్టి ఆ చేతిలో పడ్డ సాగుకుండా బతికావు. శంకర్ నారాయణ ఎక్కడ దాచు. ఏంటి దాచాలి? లేకపోతే ఇటుకున్న ఆవేశానికి ఈ అదృష్టగాడికి ఎదురని నిన్నే చేస్తాను ఆ చేతిలో చేస్తాను. అర్థం చేసుకో. ఆ దుర్గాగాడు సచ్చిండని వార్త తెలిసేటంత వరకు నా కొడుకుని అండర్ గ్రౌండ్ దాసుండ్రి. అన్న మీడియా వాళ్ళు వచ్చిరన్నా. లేదని చెప్పరా బద్మాష్. ఏదో గాలి ఎవడో ఏడుస్తుంటే సుట్ట కాల్చుకొని మనడం కూడా వచ్చి కట్లుంది ఇలా కదా. ఈ టైంలో ఆడేంది బే? నువ్వు ఆగరా, ఇదే కరెక్ట్ టైం. ఏంది? కూర్చో. ఇప్పుడు కనుక నువ్వు లేకపోతే ఏవో కథలని వాళ్ళకి తోచింది రాస్తారు. నువ్వు వెళ్ళి తెలివిగా దుర్గా వైపు మళ్ళించు. వాడు మన శత్రువు అని ప్రపంచానికి తెలియడం చాలా అవసరం. ఈ ప్రజలు అయితే మామూలు కాదు.
మన బెడ్రూమ్ మ్యాటర్ మనకంటే ముందు అలాగే తెలుస్తుంది. ఒక్క నిమిషం ఆగురి, ఫార్మాలిటీ లేదా? నమస్తే. నమస్తే. ఈ రోజు సిటీలో జరిగిన హత్యల్లో చనిపోయిన 4 మీ మనుషులే అంటున్నారు, నిజమేనా? ఖండిస్తున్నా. వాళ్ళు రౌడీ షీటర్లని పోలీసులు అంటున్నారు. గది ఖండిస్తున్నా. దేని ఖండిస్తున్నారండి? చనిపోయిన వాళ్ళు మీ మనుషులా కాదా? ఏందమ్మా గట్ల అడుగుతారు? చెప్పిన కదా, ఆడ ఖండించినా ఈడ ఖండించినని. ఇప్పుడు ఇది ఖండిస్తానా అంతే. చనిపోయిన వాళ్ళలో మీ కాన్స్టిట్యూన్సీ యూత్ లీడర్ ఓ కార్పొరేటర్ కూడా ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, వాళ్ళు మీ మనుషులా కాదా? గట్లనా? ఏమరా ఉన్నారా? ఏ లేరనా? తినవు కదా? ఏ లేలే, కాళ్ళేదో అసమ్మతి గ్రూప్ కార్యకర్తలు అన్నట్టు. అసలు ఈ అసమ్మతిని అనిసడేందుకే సర్కారోళ్ళే హత్యలు చేస్తాండ్రు అని పబ్లిక్ టాక్ అంట. గది నాకు చెబుదామని మా పోరగాళ్ళు నా తానికి వచ్చిండ్రు. నడుము గిట్ల మీరు గుసాయించారు. గది మ్యాటర్. మీ అసమ్మత వర్గంలో రౌడీ షీటర్లు ఉన్నారని మీరు ఒప్పుకుంటున్నారా? అసలు నువ్వు డ్యూటీ ఎక్కి ఎన్నాళ్ళు అవుతామి అంటే అంటున్నారు. సదేయ్ కాళ్ళు రౌడీ షీటర్లు అన్నది మాఫై ఇన్నేళ్ళు అయింది. ఇప్పుడు వాళ్ళైతే క్లీన్ అండ్ గ్రీన్ అన్నట్టు. కైనా సంపినోడే పడన్నది దాన్ని కనుక్కోవాలి కానీ నా తాను పెడతారండి ఈ పంచాయతీ. అయితే ఈ హత్యలు ఎవరు చేశారు చెప్పగలరా? చెప్తా, నాకేమన్నా భయమా? ఇవన్నీ చేసేది ఆ దుర్గగాడు. అయినా ఆడ చచ్చిండని గవర్నమెంటే డిక్లేర్ చేసి ఏమయ్యా మీ అన్యాయం కాకుంటే అసలు సచ్చినోడు బతుకుడు ఏంది, ఈ హత్యలు చేసుడేంది అని ప్రాంతానికే పోయి ఆ దుర్గగాని ముందే ఈ పంచాయతీ పెడతారా? ఏమన్నా ఈడ పెడతారా? ఏందా మీ ప్రశ్నలు? గురునారాయణ తన మనుషులను చంపింది మీరేనని, ప్రభుత్వమే మీ చేతి హత్యలు చేయించిందని అంటున్నారు. దీనికి మీ సమాధానం? అధికారికంగా ఎప్పుడో చనిపోయిన మీరు ఎలా బతికొచ్చారు? ఇన్నాళ్ళు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? మీరు దుర్గానా కాదా? ఈ హత్యకు మీకు సంబంధం ఉందా లేదా? సూటిగా సమాధానం చెప్పండి. ఖండిస్తున్నాను. అన్నింటినీ ఖండించడం సమాధానం కాదు. మీ దగ్గర 100 ప్రశ్నలు ఉన్నాయి, నా దగ్గర ఒకే సమాధానం ఉంది. అది గురునారాయణకి తెలుసు. లాయర్ సాబు విన్నావు కదా, గాడింతకి దుర్గగాన్ని ఒప్పుకున్నట్టా లేనట్టా? రెండూ కాదు, వాడు మనకు వార్నింగ్ ఇస్తున్నట్టు. దీని తల్లి, ఈ దుర్గగాన్ని ఏం చేయాలి భయా? ఐసా బోల్. అచ్చా అజీజ్ గారు జైలు నుంచి బయటకు వచ్చి అతనా? నీ నోట్లో చక్కెర పోయ్యా, ఖాళీ చేతిలో గోళీలు నింపిన తుపాకి పెట్టినావు లాయర్ సాబ్. శంకర్ నారాయణ రియల్ ఎస్టేట్ దందా సెటిల్మెంట్లో అన్ని పనిచేసిండు. ఎక్కడున్నాడో తెలియడం లేదు. మనకు తెలిసిన వాళ్ళందరినీ కాంటాక్ట్ చేయండి, వేరే పని పెట్టుకోవద్దు. మన వాళ్ళంతా అదే పనిలో ఉన్నారు. పరిస్థితి ఇప్పటికే నీకు అర్థమైందనుకుంటాను. ఎనీహా, మేం చేయాల్సిన పని నువ్వు చేసావు. గురునారాయణ మనుషుల్ని చంపి. శంకర్ నారాయణ్ ఇప్పుడు ఓల్డ్ సిటీ బౌదూర్పురాలో ఉన్నాడు.
రా విద్య. దుర్గా, ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? కాఫీ? అలీఖాన్ కూర్చో. సరే, రైస్. ఇంకొంచెం పెట్టమంటారా? ఓకే. వాడి పేరు అజీజ్. జైలు నుంచి నిన్ను రిలీజ్ అయ్యాడు. నిన్ను టార్గెట్ చేసి వాడిని రిలీజ్ చేయించుంటాడు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి దుర్గా. అంటే సాంబార్. కేశవ్, భోంచేద్దురా. చాలు బాబీ. నీ మనిషి అనుకున్న వాడే నిన్ను చంపడానికి ప్రయత్నించాడంటే నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో తలుచుకుంటేనే భయం వేస్తుంది. వెళ్ళిపోదాం, ఎక్కడికన్నా దూరంగా వెళ్ళిపోదాం రామ్. చావు కన్నా భయం చాలా భయంకరమైంది. పారిపోవటం మొదలు పెడితే చచ్చే వరకు వెంటాడుతూనే ఉంటుంది. ఏది ఏమైనా మనల్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చిన ప్రతి ఒక్కళ్ళు చావాల్సిందే. ఎవరిని నమ్మలేకపోతున్నాం దుర్గా. అందరిని అనుమానించాల్సి వస్తుంది. అలీఖాన్, కేశవ్ లాంటి వాళ్ళ వల్ల అందరినీ అనుమానిస్తే మన కోసం ప్రాణాలు ఇచ్చే వాళ్ళని అవమానించినట్లే. ఏసీబీ గారు కూర్చోండి. బిజీగా ఉండి రాలేకపోయాను. ఎలా ఉంది ఇప్పుడు? ఐఎమ్ ఫైన్. వైఫ్, కాఫీ. థ్యాంక్ యూ. దుర్గ అంటే మాలాంటి వాళ్ళకు కూడా ఎంతో గౌరవం అమ్మా.
వాళ్ళు వాంటెడ్గా రాంగ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయించి మిమ్మల్ని ట్రాప్లోకి లాగారు. గురునారాయణ్ స్ట్రాటజీని సరిగ్గా అంచనా వేయలేకపోయాను. అందుకే ఇలా జరిగింది. ఐఎమ్ సారీ. ఇక మీదట ఆ ప్రాబ్లం ఉండదు. గురునారాయణ ప్రతి మూమెంట్ మనకు తెలుస్తూనే ఉంటుంది. ఇన్ఫార్మర్స్ క్రెడెన్షియల్స్ చెక్ చేసుకోవడం చాలా అవసరం దుర్గా. అందరినీ నమ్మలేం. లాయర్ సాబ్ చాణిక్యుళ్ళు అంటాడు. వాడు గురునారాయణ పక్కనుండగా ఇన్ఫర్మేషన్ బయటకు వస్తోందంటే అందులో ఏదో ప్లాన్ ఉంటుంది. తప్పు పెడితే ఆర్మీ సీక్రెట్స్ కూడా సీక్రెట్గా కొనేయచ్చు. అయినా మన డీల్ లాయర్ సాబ్తోనే. ఓ గ్రేట్ డీల్. ఎనీహా, ఏదైనా స్టెప్ తీసుకునే ముందు నాకు ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి. షూర్. నేను ఏదైనా హెల్ప్ చేయగలనేమో. టేక్ కేర్ దుర్గా. దుర్గా, లాయర్తో డీలా? గురునారాయణ బాడీ అయితే లాయర్ వాడి బ్రెయిన్, నా కేసు కరెక్ట్ అయితే గురునారాయణ బ్రెయిన్ డెడ్. శంకర్ నారాయణ గారు, మన ఇన్ఫర్మేషన్ అంతా లీక్ చేస్తోంది లాయర్ సాబే. ఏం చేయాలో సమజైతలేదు లాయర్ సాబ్. మంచిగా ప్లాన్ చేసి 2 సార్లు వలేసిన గా దుర్గాగాడు జర్రంతలో స్లిప్ అయిపోయిండు. వాళ్ళకి గేలానికి పడ్డానికి దుర్గా చేప కాదు, తిమింగలం. మరి ఎట్లా చేయాలి భయ్యా? పవరో పదవో ఉంటే తప్ప ఆ దుర్గగాడిని మనం ఏమీ చేయలేం. మరి అందుకే ఫైనల్గా ఒక ప్లాన్ వేసిన. ఇప్పటిదాకా మనం జరిపించిన గడబళ్ళన్నీ పక్కాగా మన ప్లాన్ ప్రకారమే జరిగినాయి. మరి ఇప్పుడు కరెక్ట్ టైం చూసి మన ఎమ్మెల్యేలతో రిజైన్ చేయించిన అనుకో, గవర్నమెంట్ డిఫెన్స్లో పడుతుంది. ఇప్పటి వరకు ఫస్ట్ ఫేజ్ అయింది, ఇంకా సెకండ్ ఫేజ్ స్టార్ట్ కావాలి. ఏందా మనదేమన్నా కన్స్ట్రక్షన్ కంపెనీయా ఫేసులు లెక్క చూసుకునేకి? డిస్ట్రక్షన్ కంపెనీ. ఒక్కడు చస్తే విషాదం, 10 మంది చస్తే ఉపద్రవం, 1000 మంది చస్తే నువ్వు సీఎం కావాలంటే చావులు విషాదాన్ని దాటి స్టాటిస్టిక్స్లోకి ఎంటర్ అవ్వాలి. మనం సీఎం కావాలంటే లెక్కలేనని పీనిగిల్లెవ్వాలి. మనం మంట పెట్టాలి, జనం తలగబడాలి. రాష్ట్రం రావణ కాష్టం కావాలి. మనం మంచిగా సలిగాసుకోవాలి. టైం చూసి సీఎం సీటుకి బత్తి పెట్టాలి. మంచిగా చెప్పినావు లాయర్ సాబు. ఇదంతా నువ్వే చేస్తున్నావు అని ఎవరికి అనుమానం రాకుండా ఉండాలంటే విషాదం నీ ఇంట్లోంచే ప్రారంభం. నీకేమైనా పిచ్చెక్కిన హదరా? లాయర్ చంపుతాం. నీకు ఇంకేం పని లేదా? ఎప్పుడు నన్ను ఏదో తిట్టడం తప్పితే నువ్వు సెట్ చేసిన ఏసీబీ గారి దగ్గర ఇన్ఫర్మేషన్ మొత్తం లాగినా మన ఇన్ఫర్మేషన్ అంతా లీక్ చేస్తుంది. ఈయన బ్యాంకాక్ లోనే వేసేయాల్సింది. ఏందిరా విషాదం మా ఇంట్లో మొదలవ్వాలరా? అంటే నువ్వు నేను సావాలా? అన్నా ఏంద్రా ఫోన్? ఈ టైంలో ఫోన్ ఏంద్రా? ఏం గురునారాయణ, లాయర్ చచ్చిండా? నీ కొడుకే చంపిండా? టెన్షన్ పడుకో, నెక్స్ట్ నీ కొడుకే. నాకు కూడా నీలాగే జిందగీలో 2 కోరికలు మిగిలినాయి. ఒకటి, నీ కొడుకు చస్తే నువ్వు ఏడవాలి. 2, నువ్వు కుక్క చావు చావాలి. ఎన్నమంటారా? ఆ దుర్గగాడు ట్యాపింగ్ చేసిండ్రా. రై ఈయన తీసుకుపోయా నన్ను దాచండ్రా, లేకుంటే ఇన్ని కూడా సంపుకు తింటాడు. పోరా పోరా. మాఫ్ చేయాలి సార్.
లక్ష్మి ఇంకేం కాదు నా సేఫ్టీ కోసం పోలీసులు పంపించావు. కొన్నిసార్లు పోలీసులు కూడా అడ్డమే. అన్నా వీడొక్కడే మిగిలాడు. శంకర్ నారాయణ ఎక్కడ? నాకు తెలీదు. ఈ ఫోన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్స్కి శంకర్ నారాయణ ఎక్కడున్నాడో చెప్తే ₹1,00,00,000 ఇస్తానని చెప్పు. శంకరన్న దుర్గొచ్చుండి పారిపో. సారీ అనిత, నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసమే మాట తప్పాల్సి వచ్చింది. పని నీ సెన్సేషన్ ఛానల్లో నేనైతే మంచిగా ఆవడాలి. నేను చేసేటి గొడవలకి గవర్నమెంట్ చేతగాంతనం బయటపడాలి. పబ్లిక్ బెంబేలెత్తిపోవాలి, గవర్నమెంట్ కూలిపోవాలి. అర్థమైందా? నిప్పు లేకుండా పొగ పెట్టడం కష్టం సార్. నిప్పు మీరు పెట్టండి, ప్రభుత్వం మసకపారిపోయేంత పొగ నేను పెడతా. కాకపోతే ఏక్ మినిట్. ఫారెన్ సూట్ కేస్, ఇండియన్ కరెన్సీ. ఇంకా నడిపించు. సెన్సేషనల్ న్యూస్కి పెయిడ్ న్యూస్కి పెద్ద డిఫరెన్స్ ఫీల్ అవును. దేనికైనా వచ్చేది డబ్బే కదా. థ్యాంక్స్. దీంతో ఆ సీఎం గాని దోలు తీరాలి. అన్నా అన్నా ఏంద్రా అది ఆ దుర్గ శంకరన్నని చంపేసిండన్నా. ముసురు తగిలిందిరా కొడుక కొడుక కొడుక.
ఎలా జరిగింది? దుర్గా, పొలిటికల్ గా నన్ను డౌన్ చేసినవు. ఇప్పుడు నా కొడుకుని చంపి నా జిందగీనే బర్బాద్ చేసినవు. తినమంతగా శవాన్ని ఇంటి ముంగడ పెట్టుకోకున్నా ఎందుకనుకున్నావు? రాస పీనుక తోడు లేకుండా పోదు. నా కొడుకు శవంతో ఎయ్యి పీనిగిలు వెళ్ళాలి. అందరూ ఎమ్మెల్యేలను కౌంటింగ్ చేసి సీఎం అవుతారు. నేను పీనిగల లెక్క చెప్పి సీఎంలవుతా. ఆ లెక్కలను ఉంటావు. నిన్నిడవా నిన్నిడవా నిన్నిడవా. సర్కారు వాళ్ళ సపోర్ట్ లేదే ఆ దుర్గగాడు నా కొడుకుని చంపలేడు. ఇదైతే సత్యం. ఎట్లనంటే నా ఫామ్ హౌస్ లా ఆ దుర్గగాడు నా కొడుకుని చంపుతుండగా మా వాచ్మెన్ గారు తీసినటువంటి సెల్ ఫోన్ వీడియో ఇదిగోండి, తీసుకోండి, చూడండి. వీడియోలు అందరూ మంచిగా చూడండి. ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలి? 40 మంది సోదర ఎమ్మెల్యేల సపోర్ట్ ఉన్న నా సొంటి ప్రజానాయకుడికే కొడుకును రక్షించుకోలేకపోతే ఇంకా సామాన్య ప్రజల పరిస్థితి ఏంది అని ప్రశ్నిస్తాండా. అందుకే ఈ సర్కారు దిగిపోయేంత వరకు, ఆ దుర్గగాన్ని ఉరిదీసేంత వరకు నేను నిరాహార దీక్షలో కూర్చుంటానని మనవి చేసుకుంటున్నా. తన కొడుకును ప్రభుత్వం హత్య చేసిందని అసమ్మతి నాయకుడు గురునారాయణ చేసిన వ్యాఖ్యలతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. గురునారాయణ దీక్షకు మద్దతుగా వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థులు చేస్తున్న ఆందోళన హింసాత్మకంగా మారింది. గురునారాయణ ఆమరణ నిరాహార దీక్ష మీద ప్రజల స్పందన ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. మీరు చెప్పండి. ప్రజల్ని రక్షించాల్సిన ప్రభుత్వమే హత్య రాజకీయాలను ప్రోత్సహించడం దారుణం. ఈ ప్రభుత్వం అధికారంలో ఉండే అర్హత కోల్పోయింది. వెంటనే సీఎం రిజైన్ చేయాలి. లీడర్ల కొడుకులకే దిక్కు లేకుంటే మా సొంటోళ్ళ పరిస్థితి ఏంది? ఐజీ గారు, గురునారాయణ్ని అరెస్ట్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్లమని హోమ్ మినిస్టర్ చెప్పినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దుర్గా, గురునారాయణ మీద జనాల్లో సానుభూతి బాగా పెరుగుతోంది. ఒక రకంగా ప్రభుత్వం సెల్ఫ్ డిఫెన్స్లో ఉంది. ఈ పరిస్థితుల్లో నువ్వు ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. గురునారాయణ ప్లాన్ ఏంటి? నీకు అర్థం కావడం లేదు దుర్గా. నిన్ను ఎన్కౌంటర్ చేయమని మా మీద ప్రెషర్ ఉంది. నేను ఐజీని కన్విన్స్ చేయలేకపోతున్నాను. వెళ్ళిపో. ఇప్పుడు నా ప్రాణం కంటే కొన్ని వేల మంది అమాయకుల ప్రాణాలు ముఖ్యం. టేక్ కేర్ దుర్గా. అలీఖాన్ దీక్షా శిబిరం దగ్గర 1000 మనుషులతో పాటు చాలా మంది ఉంటారు. వాడు అక్కడే ఏదో ప్లాన్ చేసి ఉంటాడు. ఆ ప్లాన్ ఏంటో మనం తెలుసుకోవాలి.
నాయకుడి కొడుకుని నిర్దాక్షిణ్యంగా చంపించింది. దుర్గని రేపటికల్లా అరెస్టు చేయకపోతే రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తాం. మా నాయకుడు చావు బ్రతుకుల మధ్య ఉన్న పట్టించుకొని ప్రభుత్వాన్ని వెంటనే బర్తరఫ్ చేయాలి. ఇప్పుడు ఈ స్టూడెంట్స్ హవా పవర్ఫుల్ నడుస్తుంది. అందుకే గా స్టూడెంట్లలోంచి ఒక్కని లేపి గాడు మన కోసమే చచ్చిందని పబ్లిక్ నమ్మించు. గాని సావు 1000 మంది సావులకు కారణం కావాలి. ఆ శవ రాజకీయం మీద నేను సీఎంని కావాలి. ప్రభుత్వం దుర్గతో చేతులు కలిపి మా యువనాయకుడు శంకర్ నారాయణ హత్య చేయించింది. ఆ హత్య రాజకీయాలకు వ్యతిరేకంగా శాంతియుతంగా పోరాడుతున్న మా నాయకుడు గురునారాయణను అన్యాయంగా అరెస్ట్ చేయించింది. ప్రభుత్వం నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. ఇప్పటికైనా ప్రభుత్వం దిగి వచ్చి దుర్గను అరెస్ట్ చేయాలి. నా ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. మన నాయకుడి కోసం మనోడు ఆత్మహత్య చేసుకున్నాడు. రండి రండి.
దీక్ష శిబిరం వద్ద విద్యార్థి ఆత్మహత్యతో పరిస్థితి అదుపు తప్పి ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఒక్కసారిగా అదుపు తప్పాయి. ఈ రోజు జరిగిన హింసాకాండలో రాష్ట్రం మొత్తం మీద 1000 వాహనాలు ధ్వంసమైనట్టు, 100 మందికి పైగా మృతి చెందినట్టు ప్రాథమిక అంచనా. ముఖ్యమంత్రి రాజీనామా చేయకుండా తాను ఎవరితోనూ చర్చించేది లేదని గురునారాయణ తేల్చి చెప్పారు. గురునారాయణను బుజ్జగించడానికి హైకమాండ్ మరో దూతను రంగంలోకి దింపినట్టు సమాచారం. ఇంకేంటి ఖేల్ ఖతం. నేను సీఎం ఇప్పుడు ఉండాలి భయ్యా టీవీలోగా మడన ప్రోగ్రామ్. ఇక్కడ జరిగిన గొడవల్లో తీవ్రంగా గాయపడ్డ దుర్గను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. గాయపడ్డాడు. శిబిరంలో జరిగిన గొడవల్లో గాయపడ్డ దుర్గను గురునారాయణ చికిత్స పొందుతున్న ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం. దుర్గ ఎక్కడున్నాడనేది భద్రతా కారణాలు. మొగుటుందన్నా ఎవడు బాయి ఈ దేశంలో బ్యాలెట్ అన్ని డిసైడ్ చేస్తుంది అన్నది లేలే కాదైతే ఫాల్తూ ముచ్చట అన్నట్టు గీది గీ బుల్లెట్ అన్ని డిసైడ్ చేస్తుంది. గస్సలు ఎట్లా జరిగిందిరా దుర్గా? నీకైతే ఆ దినమే చెప్పినా రాస పీనగ ఒంటరిగా పోదు అని. చూసినవా ఎంతమంది చస్తాండ్రో? అవురవై నేను నా కొడుకు బద్మాస్ గాళ్ళం, బట్టె బదగాళ్ళం, దునియాదందాలు చేసినాం, గింతమందిని మర్డర్ చేసినాం. ఈ ముచ్చట నీకు తెలుసు, నాకు తెలుసు, సర్కార్ వాళ్ళకి కూడా తెలుసు. కానీ ఎర్రి గొర్రెలు ఈ జనానికి ఏం తెలుసురా? దీక్ష అని 2 అక్షరాలు అనౌన్స్ చేసిన అంతే. కాళ్ళు తిండి మానేసిండ్రు. నేనేడ సస్తాను అని కాళ్ళు బెంబేలెత్తిపోతాడు. ఒక్క దినం ఏకీ దినదిచ్చకే రాష్ట్రం మొత్తం అల్ల కల్లోలమైపోయింది. సీఎం గాని సీటే షేక్ అయిపోయింది. హైకమాండే నన్ను సీఎం చేస్తారని నా కాళ్ళ బేరానికి వస్తాండ్రు. అరే పాగల్ అరే ఇయాల రేపు నేను ఈ స్టేట్ కి సీఎం. నాకు 2 కోరికలు ఉండేటిపోయా. 1 నేను సీఎం కావాలి, దానికి నువ్వే హెల్పింగ్ చేస్తుంది. 2 నువ్వు చావాలి, దానికి నువ్వే హెల్పింగ్ చేస్తుంది. థ్యాంక్స్. ఇప్పుడు బిల్కుల్ దిల్కుష్ అయిపోయాను. అరే దుర్గా, ఈడ నుంచి నువ్వు బతికి బయటపడ్డా గాని నాకు తూటా ఖర్చు లేకుండా ఎన్కౌంటర్ లో సస్తావు. అది నా గవర్నమెంట్ లా. అవురవై నేను నా కొడుకు బద్మాస్ గాళ్ళం, బట్టె బదగాళ్ళం, దునియాదందాలు చేసి ఇంతమందిని మాత్రం చేసి ఈ ముచ్చట నీకు తెలుసు, నాకు తెలుసు, సర్కార్ వాళ్ళకి కూడా తెలుసు. కానీ ఎర్రి గొర్రెలు ఈ జనానికి ఏం తెలుసురా? దీక్ష అని 2 అక్షరాలు అనౌన్స్ చేసిన అంతే. కాళ్ళు తిండి మానేసి నేనేడ కాళ్ళు అరే పాగల్ అరే ఒక్క దినం ఏకీ దినదిచ్చకే రాష్ట్రం మొత్తం అల్ల కల్లోలమైపోయింది. సీఎం గారి షేక్ అయిపోయింది. హైకమాండే నన్ను సీఎం చేస్తారని నా కాళ్ళ బేరానికి వస్తాను. ఇయాల రేపు నేను ఈ స్టేట్ కి సీఎం.
ఏంది? దుర్గా గారిని కలవాలి. రండి. ఎమ్మెల్యే కొడుకు నన్ను హెరాస్ చేస్తున్నాడు, మీరే హెల్ప్ చేయాలి. పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. పోలీసులు కూడా వాడికి హెల్ప్ చేస్తున్నారు. మీరు ఇంకెవరినైనా కలవండి. పాపం ఆడపిల్ల, కొంచెం హెల్ప్ చేయొచ్చుగా.